ఓకే. ఎస్ 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 అండి. డెఫినెట్లీ అండి. మద్దతు తెలపాలంటే నేను చెప్పాను కదా, ఇక్కడి నుంచి వచ్చినవాడిని, పూర్వీకుల నుంచి వచ్చినవాడిని. అక్కడ కూడా నేను తిన్నవాడిని, చదివినవాడిని. బిషప్ షోరీ హై స్కూల్లో చదివినవాడిని నేను. మన బిషప్ షోరీ స్కూల్ ఉంది కదా అక్కడంతా. సో ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసు. నేను వచ్చింది పాత చెక్ పోస్ట్, నేను పుట్టింది అక్కడ పాత చెక్ పోస్ట్ దగ్గర. అక్కడ అందరూ ఉన్నారు. ఇది ప్రతి ఒక్క కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ, ప్రతి ఒక్క ఇది చేపలు పట్టేవాళ్ళు, అందరూ బిస్కెట్ పనులు చేసుకునే వాళ్ళు, మెకానిక్ పనులు చేసుకుని అందరూ ఉన్నారు. కాబట్టి నాకు అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎంత బాగా చూసుకుంటారని చెప్పి. సో నాకు కొంచెం బాధ వేసింది ఏంటంటే, ఒక లేడీ అంటే ఒక ఆడపిల్లలు వచ్చి అమ్మలు అక్కలు చెల్లి వచ్చి రోడ్డు మీద చాలా రోజుల నుంచి నిదానం చేస్తున్నా కూడా అది ముందుకు పోకపోవటం అనేది కొంచెం ఇబ్బంది వేసి, సరే నా వల్ల ఏదైనా అవుతుందేమో, నా మాట సహాయం ఏమైనా పనికొస్తుందేమో వాళ్ళకని చెప్పి నేను రావటం జరిగింది. సో నా మద్దతు తెలపడం జరిగింది. సార్ అది తెలియదు సార్. ఏ పార్టీ నుంచి మద్దతు, ఏ పార్టీ నుంచి వస్తున్నారు? సార్ మద్దతు అనేది ఇంకా దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను సార్. ఏంటంటే సార్ మీరు మళ్ళీ ఒక మాట మళ్ళీ చెప్తాను, పెట్టుకోండి సార్. రామ్ గోపాలమ్మ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టం, జానీ మాస్టర్కి జగన్ గారు అంటే ఎంత ఇష్టం. సో ముందు ఏం జరుగుతుంది ఏంటనేది తర్వాత చెప్తాను నేను.